మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తువను మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగను ఆచరిస్తుంది. ఎంత పర్ఫెక్ట్ గా రాసుకొచ్చాడు చూడండి. పాత నిబంధనలో జరిగింపబడిన ఒక కార్యక్రమాన్ని ఎంత అందంగా క్రీస్తు విషయంలో దాన్ని వర్ణించాడు. మీరు పులిపిండి లేనివారు గనక అంటే మీ అంతల మీరు పాపము చేయగలిగిన స్థితిలో మీరు లేరు. ఇది అద్భుతమైన సంగతి. చాలా సంఘాలు ఈ సంఘాలు ఏర్పాటు చేసుకునే సిద్ధాంతాలు ఈ సంగతిని గ్రహించలేరు. ఎంతసేపు వాళ్ళ అహంకారం, వాళ్ళ సిద్ధాంతం అది పాటిస్తున్నావా లేదా, దానికి నమ్మకంగా ఉన్నావా లేదా అని చూసుకుంటారు తప్ప ఇంత అద్భుతమైన రక్షణ దేవుడు అనుగ్రహించింది. పౌలు తన గతంలో ఎలా ఉండేవాడో తెలుసు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడో తెలుసు. అంటే రక్షింపబడిన తర్వాత రక్షింపబడినప్పుడు ఏమైందో తెలుసు. ఏమైందంటే అప్పటి వరకు పులిపిండితో ఉండేవాడు, ఇప్పుడు పులిపిండి లేనివాడు అయిపోయాడు. కొద్ది క్షణాల క్రితం వరకు ఎంత ఘోరమైన అపరాధాలు అయితే చేశాడో దానికి ఇప్పుడు అతను పొందిన ఈ పాపక్షమాపణకి తన జీవితంలో సంబంధం లేకుండా చేశాడు. నిన్నటి వరకు నేను దూషిస్తూనే ఉన్నాను, హింసిస్తూనే ఉన్నాను, అరాచకాలు చేశాను, కానీ ఈ రోజు నా జీవితంలో తీసేసాడు ప్రభు. అంటే అతని జీవితంలో ఎంత పెనుమార్పు జరిగింది, అది కూడా అత్యంత వేగవంతంగా జరిగింది. అందుకు ఏమంటాడంటే మీరు పులిపిండి లేనివారు. అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతాడంటే వాడిని ప్రభు ఎలాగూ తీసుకొచ్చి కూర్చోబెడతాడంటే అసలు వాడిలో పులిసింది ఏదైనా ఉందా అంటే కనబడడానికి అవకాశం లేదు. ప్రభు చేసింది అంటే మనం పులిపిండి లేనివారు, అసలు పాపంతో సంబంధం లేదు. ఇది మన ఒరిజినల్ రూపం. ఎందుకు ఒరిజినల్ రూపం అంటే మానవుని సృష్టించినప్పుడు పాపం లేదు. మానవుని శరీరంలో పాపం లేదు, తలంపులో పాపం లేదు, హృదయంలో పాపం లేదు. ఆదాము అవ్వలు ఇద్దరూ కూడా పాపంతో నిమిత్తం లేకుండా, సంబంధం లేకుండా సృష్టింపబడినవాడు. అసలు పాపం లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి అపవాది పాపం తీసుకొచ్చాడు. సో క్రీస్తు మళ్ళీ మనల్ని ఏ స్టేటస్ తీసుకెళ్ళాడంటే ఏ పాపము లేని వారికి ఏ స్టేటస్ ఉంటుందో ఆ మొదటి స్థితికి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన ఇప్పుడు మనతో మళ్ళీ సహవాసం చేయగలుగుతాడు.